పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో సింగరేణి కార్మికుల వారసులు ఆందోళన చేపట్టారు. సింగరేణి యాజమాన్యం మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన చేశారు. ఈ నెల 28న జరిగే సింగరేణి స్ట్రక్చర్ సమావేశంలో మొదటి అంశంగా మారుపేర్ల సమస్యను చేర్చాలని కోరారు. సింగరేణి వ్యాప్తంగా 400 మంది డిపెండెడ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం కార్మిక సంఘాలు స్పందించి తమకు వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు కార్మికుల వారసులు. మార్పేర్ల సమస్య పైన ఇబ్బంది పడుతున్నాం. దగ్గర మేము ఒక 1000 నుంచి 2000 మంది దాకా కూడా సింగరేణి అన్ని ప్రాంతాల నుంచి ఉన్నా కూడా ఇంతకు ముందు ప్రభుత్వం ఎటువంటి రకంగా కూడా మమ్మల్ని స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టకుండా ఇప్పుడు దగ్గర 6 సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీటింగ్ లేకుండా ఉండి మా సమస్యలను తీసుకోలేకపోయారు. ఇప్పుడు జరగబోతున్న 28 తారీఖు రోజున స్ట్రక్చర్ మీటింగ్లో ఖచ్చితంగా మా మార్పేర్ల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ మేము రామగుండం ప్రాంతం నుండి, భూపాలపల్లి ప్రాంతం నుండి, శ్రీరాంపూర్ ప్రాంతం నుండి కొంతమంది మేము కలవడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి మాకు ఈ స్ట్రక్చర్ మీటింగ్లో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మారుపేర్ల సమస్య గురించి మాట్లాడిన అన్ని యూనియన్ నాయకులకు మా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మారుపేరు సమస్యతో బాధపడుతున్న వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించి వారి డీటెయిల్స్ను కూడా మాకు అందించాలని మేము కోరుతున్నాము. తిరిగి మాకు యాస్ట్ వచ్చింది. 7 సంవత్సరాలు అవుతుంది. పైసలు కూడా ఆపారు. కోర్టు చుట్టూ తిరిగిన మొన్ననే వచ్చినాయి గాటిది పైసలు 14 లక్షలు. అప్పులు అడ్డీలకే సరిపోయినాయి. ఆ పిల్లగానికి న్యాయం చేయాలి.